ఫ్రెండ్స్, బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో బసవనగుడి అనే ప్రాంతం ఉంది. ఈ దేవాలయాన్ని బిగ్ బుల్ టెంపుల్ అని కూడా అంటారు. ఇది అతిపెద్ద ఏకశిలా నందిని కలిగి ఉంది. నంది అంటే హిందూ మతంలో పవిత్రమైన ఎద్దు అని అర్థం. కన్నడంలో బసవ అని అంటారు. ఇది శివుని వాహనం. సంస్కృతంలో నంది అనే పదానికి ఆనందకరమైనది అని అర్థం. భారతదేశంలో ఉన్న నందీశ్వరుడి ఆలయాల్లోకెల్లా అతిపెద్ద నంది ఆలయం ఇది. 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు ఉండే నంది విగ్రహాన్ని గ్రానైట్ రాతితో మలిచారు. ఈ ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిలో ఉంటుంది. ఏడాదికి ఒకసారి డిసెంబర్ మాసంలో నిర్వహించే శనక్కాయల సంత అంటే వేరుశనగ పండుగ ప్రధాన ఆకర్షణ. ఇలా ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ దేవాలయం యొక్క ప్రధాన భాగం ఒకే గ్రానైట్ శిల నుండి చెక్కబడిన నంది యొక్క అద్భుతమైనటువంటి ఏకశిలా విగ్రహం. ఈ రూపం గంభీరత మరియు ఆధ్యాత్మికత యొక్క సౌరభాన్ని వెదజల్లుతుంది. ఇక్కడ ఉన్న నంది విగ్రహం నలుపు రంగులో కనిపించినప్పటికీ దానిని నిర్మించినప్పుడు ఈ రంగు లేదు. విగ్రహం మొదట బూడిద రంగులో ఉంది. అయితే భక్తులు నిరంతరంగా బొగ్గు, నూనెలతో విగ్రహానికి పూయడంతో కొన్నేళ్లుగా అది నల్లపడిపోయింది. ఇలా ఒక పురాణం ప్రకారం విగ్రహం పెరగకుండా నిరోధించటానికి ఎద్దుతలపై ఉన్నటువంటి ఇనుప పలకను శివుడు అక్కడ అమర్చాడని అక్కడ అందరూ చెప్తుంటారు. బెంగళూరు పశ్చిమ భాగం నుండి ప్రవహించే వృషభావతి నది నంది విగ్రహం కింద ఉన్నటువంటి నీటి బుగ్గ నుండి ఉద్భవించిందని ఆలయం వద్ద ఉన్నటువంటి శాసనాలు చెబుతున్నాయి. ఇలా ఈ ఆలయాన్ని 1537లో విజయనగర సామ్రాజ్యం కింద ఉన్నటువంటి విజయనగర నిర్మాణ శైలిలో కెంపే గౌడ నిర్మించారు. అతడే బెంగళూరు నగరాన్ని కూడా స్థాపించాడని ప్రతీక. శతాబ్దాలుగా ఆలయంలో చాలా వరకు మార్పు లేకుండా ఉన్నప్పటికీ బుల్ టెంపుల్ నిర్మాణంలో ఒక ఆసక్తికరమైనటువంటి పురాణ కథ ఒకటి ఉంది. స్థానిక పురాణాల ప్రకారం ఈ ప్రాంతం వేరుశెనగ సాగుకు ప్రసిద్ధి చెందింది. అయితే ఆ ప్రాంతంలో ఒక ఎద్దు అక్కడ ఉండేటటువంటి వేరుశెనగ పంటను పాడు చేసేది. ఇలా ఈ పంటను పాడు చేయటం వలన వాళ్లకు చాలా నష్టం కలిగేది. ఒకరోజు ఒక రైతు ఏం చేశాడంటే ఆ ఎద్దును ఈ పంట బారి నుండి కాపాడుకోవటానికి దానిని వెంబడించాడు. అయితే మధ్యాహ్న సమయం కావడంతో ఆ రైతు ఆ ఎద్దును వెంబడించడం ఆపివేసి ఇంటికి వెళ్ళిపోతాడు. మరునాడు ఆ రైతు వచ్చి చివరగా ఆ ఎద్దును ఎక్కడ చూశాడో అక్కడ ఒక రాతి ఎద్దుగా విగ్రహం కనిపించింది. ఇలా ఆ రైతు తాను తరిమి కొట్టినటువంటి ఎద్దు తన పొరపాటు వల్ల రాయిగా మారిందని నమ్మి పూజలు చేయటం ప్రారంభించాడు. అప్పటి నుండి ఆ ప్రాంతవాసులు ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకుంటారు. అయితే అద్భుతం ఏమిటంటే ఆలయ నిర్మాణం తరువాత ఎద్దు ఆ పంటను నాశనం చేయటం మానివేసింది. ఎద్దు శాంతించిందని సంతోషించి రైతులు ఆలయం పక్కన వేరుశెనగ జాతరను నిర్వహించడం ప్రారంభించారు. మాతృభాషలో కడలెకై పరసే అని పిలువబడే ఈ పండుగ ఇప్పటికీ ఈ ప్రాంతంలో కొనసాగుతుంది మరియు స్థానికుల్లో కూడా ప్రాచుర్యం పొందింది. ఇది సాంప్రదాయ నవంబర్, డిసెంబర్ నెలల్లో జరుగుతుంది. ఇందులో మొదటి పంటను రైతులు నంది ఆలయానికి అందజేస్తారు. ఈ ఆలయంలో గోపురం మరియు భారీ ద్వారాలతో కూడిన పెద్ద ద్వారం ఉంది. ఇక్కడ బసవనను టపాకాయల దండలు మరియు గంటలతో అలంకరిస్తారు.